నమస్తే. ఏం జరుగుతోంది? 1,28,00,000 శాలరీ తీసుకుని జే అని చెప్పేసి మెటావర్స్‌లో పనిచేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈరోజు జొమాటో లాంటి ఒక కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఉద్యోగము ఎలా పోయింది? ఇతను చేసిన తప్పేమన్నా ఉందా? అసలు ఇతని వర్డ్స్ ఎలా ఉన్నాయి? జే అని చెప్పేసి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 20 సంవత్సరాల నుంచి మల్టిపుల్ కంపెనీస్‌లో సీనియర్ పొజిషన్‌లో వర్క్ చేస్తూ ప్రెజెంట్ అంటే పోయిన నెల ఈయన జీతము పోయిన అంటే నెల అంటే ఈ ఇయర్‌లో అతను ఉద్యోగం పోగొట్టుకోవడానికి ముందు ఇతను లాస్ట్ ఎర్న్ చేసిన జీతం ఎంత అంటే సంవత్సరానికి 1,28,00,000. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏమైంది, ఈయన పనిచేస్తున్న కంపెనీ కూడా చిన్నదేం కాదు. మెటావర్స్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. మెటావర్స్ అనేది ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని దీని నుంచి కొత్తగా డెవలప్మెంట్స్ అనేవి చేస్తోంది. ఇక్కడ జై చేసిన మిస్టేక్ ఏం లేదు. జై చేసిన ఒకే ఒక తప్పు, స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల ఈయన జాబ్ అనేది పోయింది. ఇప్పుడు గత 3 నెలల నుంచి జై 800 అప్లికేషన్లు మల్టిపుల్ కంపెనీస్కి పంపించడం అనేది జరిగింది. కానీ ఈ మల్టిపుల్ కంపెనీస్లో కూడా అంటే 800 కంపెనీస్కి అప్లికేషన్ పెడితే జాబ్ గురించి ఓన్లీ 8 మందికి అంటే 8 ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే జైకి రావడం అనేది జరిగింది. అండ్ ఈ 8 ఇంటర్వ్యూ కాల్స్లో కూడా ఈయనకి ఉద్యోగం రాకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఇతను 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈయనకి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండ్కి తగ్గ స్కిల్ సెట్ లేదు అని చెప్పేసి ఈయనని రిజెక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ సోదంతా నాకెందుకు, నా పాటికి అయితే నేను చేసుకుంటున్నాను కదా, ఏదో స్క్రాల్ చేస్తుంటే వీడియో వచ్చింది చూస్తాను పక్కకి వెళ్తాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్టయితే రేపొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ప్రతిరోజు ఎంత వర్క్ చేసినా ఏం చేసినా సరే ప్రజెంట్ వరల్డ్కి తగ్గట్టుగా గనక మన దగ్గర స్కిల్ సెట్ లేదు అనుకోండి, మీరు ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే ఒక మంచి జాబ్ రావడం అనేది కుదరదు. ఈరోజు జాప్టో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్లలో కొన్ని వేల మంది హైదరాబాద్లోని కొన్ని వేల మంది ఇంజనీర్లు డైలీ డెలివరీలు చేస్తున్నారు. కొంతమంది ఇంజనీర్లు అయితే మాత్రం రీసెర్చ్ వింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పని చేయాల్సి వస్తుంది. బాస్, ఒక్కటి మాత్రం నేను సీరియస్గా చెప్తున్నాను, ఈ వీడియోని మీరు అస్సలు లైట్ తీసుకోకండి. ఫర్దర్గా డీటెయిల్స్ నేను ఇంకోటి క్లియర్ కట్గా చెప్తాను. ప్రజెంట్ మార్కెట్లో ఏం కావాల్సి వస్తుంది, మీరు ఏ గురించి వింటే ఏం తెలుసు మీకు? ఏఐలో చాట్ జీపీటీ, గ్రూక్, మెటా ఏఐ, జెమినీ, ఇంకా మీకు తెలిసిన ఏఐ ప్లాట్ఫామ్స్ ఏంటి అన్నది ఒకసారి నాకు కింద కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ ఏఐస్. మీకు కావాల్సింది జనరేటివ్ ఏఐ స్కిల్. ఈ జనరేటివ్ ఏఐ స్కిల్ మీకు ఏం చేస్తుంది అంటే సింపుల్గా మీ వర్క్ని ఈజీగా చేసి మీరు స్పెండ్ చేసే టైంని తగ్గించి ప్రొడక్టివిటీని పెంచడానికి మీకు జనరేటివ్ ఏఐ స్కిల్ సెట్ అనేది మీకు పనికొస్తుంది. దీన్ని మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ లేటెస్ట్గా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన సో కాల్డ్ తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే మన హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వీళ్ళ గురించి నేను ఒక క్లియర్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న స్కిల్ జీరో. ఎవరైతే సాఫ్ట్వేర్లోకి వెళ్దాం అనుకుంటున్నారో, నాకు పైథాన్ వచ్చు ఫుల్ స్టాక్, జావా వచ్చు ఫుల్ స్టాక్, నేను టెస్టింగ్లో ఉంటాను, నేను దాంట్లో ఉంటాను, నాకు ఇదొచ్చు అని చెప్పేసి మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఎందుకు పనికిరాదు దండగా. ఈ రోజు నుంచి మీరు రోజుకి 1.5-2 గంటలు టైం స్పెండ్ చేసి మీరు జొమాటో చేస్తారా, జాప్టో చేస్తారా చేసుకోండి. కానీ రాత్రి పడుకోవడానికి ఒక 2 గంటల ముందు మీ స్కిల్ సెట్ని ఏఐతో పాటు కలిపి గ్రో చేసుకుని దానికి తగ్గట్టుగా రెజ్యూమ్ పెట్టి అండ్ ప్రతి ఇంటర్వ్యూ మీరు అటెండ్ అంటే అప్లై చేసేటప్పుడు ఒక రెజ్యూమ్ 100 కంపెనీలకు పంపకండి. ప్రతి జాబ్కి మీరు ఒక కొత్త రెజ్యూమేని తయారు చేసి ఆ జాబ్కి మీరు అప్లై చేయాలి. ఈరోజు
ఒక 10 నిమిషాలు టైం మీ రెజ్యూమ్‌ని డెవలప్ చేయడానికి గనక మీరు పెట్టలేదు అనుకోండి, అవతల స్క్రీనింగ్ చేసేది మనుషులు గాదు. ఏఐ ఏజెంట్స్ స్క్రీనింగ్ జేస్తున్నాయి. ఈ ఏఐ ఏజెంట్స్‌కి ఆల్రెడీ మనుషులు ఒక ఇన్‌పుట్ ఇచ్చేసి కూర్చున్నారు. ఏమని? ఇలాంటి స్కిల్ సెట్ ఇంత దీనితోటి ఇవి చేసిన వాళ్ళు ఉంటే నాకు షార్ట్ లిస్ట్ చేసి పంపించు. అది స్ట్రెయిట్ అవే రిజెక్ట్ జేస్తుంది. ఎందుకు అంటే మీ రెజ్యూమ్‌లో ఒక బేసిక్ ఫార్మాట్‌లో మీరు చేస్తారు తప్ప ఇంకా వేరేదేది చెయ్యరు కాబట్టి. ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది సింపుల్ ఒకటే ఒక క్వెషన్. మీ గురించి రోజుకో 2 గంటలు. కొత్త స్కిల్ నేర్చుకోవడం కోసము మీ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అడాప్ట్ చేసుకొని నేర్చుకోవడం అనేది గనక ఈరోజు మీరు స్టార్ట్ చేయకపోతే రానున్న 5 సంవత్సరాల్లో స్విగ్గీ, జొమాటోలో కూడా ఉద్యోగం చేయడానికి పని చెయ్యరు. ఇంతకుముందు చెప్పులు కుట్టుకునే వాళ్ళని మనం హీనంగా చూసాం కదా! దానికి డిమాండ్ పెరగబోతోంది. రీజన్ ఏంటి అంటే డెలివరీలు చేయడానికి కూడా మనం పనికిరానప్పుడు ఇంకా వేరే చేయాల్సిన పని ఏముంది? చెప్పులు కుట్టుకోవడం తప్ప. ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. 1,28,00,000 రూపాయల జీతం తీసుకునే జై అన్న పర్సన్ ఈరోజు జొమాటో లాంటి ఒక కంపెనీలో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు అంటే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోండి. 1,28,00,000 కదా, బాగా దాచుకుంటాడు అనుకోకండి. ఒక్కసారి గైస్, ఇప్పుడే బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్ మీ అందరికీ చెప్తున్నాను, ఒక్కసారి మీ నాన్నతోటి కూర్చొని మాట్లాడండి. నాన్న, నువ్వు సంపాదించింది ఇంటికి ఎంత బ్యాలెన్స్డ్గా ఖర్చు పెట్టడానికి నువ్వు ఏమేం చేస్తావు? ఒక్కసారి ఆయన కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ విషయాన్ని మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకొని మీరు చేయాల్సిన ఒక్క పని ఏంటి అంటే, ఎక్కడా కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా మీ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి మీరు యూటిలైజ్ చేసుకుని ఫర్దర్గా కెరియర్లో గ్రో అవ్వడానికి ఒక దారిని మీకు ఏర్పాటు చేసుకోవాలి. ఈ మెటావర్స్ ఇంజనీర్ ఏదైతే వార్నింగ్ ఇచ్చారో, చిన్న వార్నింగ్ కాదు. ఈరోజు నా వీడియో ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఏ ఇంజనీర్ అయితే, ఏ పర్సన్ అయితే వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోకుండా కెరియర్లో వెనకబడిపోయి ఒక చిన్న జాబ్కి సెటిల్ అయ్యి కూర్చుంటాడో ఆ రోజు రిగ్రెట్ అవ్వకుండా ఉండడం కోసము మీకు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ట్రై టు షేర్ ఇట్. మీ కాలేజ్ సర్కిల్స్లో, మీ ఆఫీస్ సర్కిల్స్లో, మీ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ మధ్యన, ఒకవేళ పేరెంట్స్ కనుక దీన్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి మీ పిల్లలని ఈ వీడియో మొత్తం చూడమని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది కలర్ఫుల్గా ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ కనుక మీరు చూస్తే ఆ ఇన్ఫర్మేషన్లో మీకు రాబోతున్న రోజుల్లో వస్తున్న రిస్క్ ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది. అంతే గైస్, ఇప్పటివరకు. అండ్ ఫర్దర్ మోర్ అప్డేట్స్ కోసము నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.